కల్పించాలని జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు నిరసన తెలియజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కోల్కతాలో మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వర్మ సుగంధి మాట్లాడుతూ కోల్కతాలో మహిళా వైద్యురాలపై జరిగిన హత్యను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఒకరోజు శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరసన తెలుపుతూ విధులను బహిష్కరించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ మాధురి, డాక్టర్ సంధ్య, సిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. ట్రైనీ డాక్టర్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూటీలో ఉన్న డాక్టర్ కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది. దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ, అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి. దానివల్ల వైద్య సేవలు దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఈరోజు 24 గంటలు, ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలన్నీ నిలిపివేసి జనాలకు అందరికీ జరిగిందంతా తెలియచేయడం కోసం ఈ పోరాటం చేస్తున్నాం. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే వాళ్ళు ఊరుకుంటారా? అలాగే డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ని ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసినందుకు డ్యూటీలో ఉన్న వైద్యులు కూడా ఊరుకోకూడదు. ఈరోజు ఒక డాక్టర్ అయింది, రేపు మన ఇంట్లో ఆడపిల్ల కావచ్చు. ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని ఈరోజు మన పోరాటం.